హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎన్నికల్లో మహిళల కోసం అనేక పథకాలకు సంబంధించి గాను హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అయితే ప్రస్తుతం వాటికి సంబంధించి కానీ అన్నీ కూడా అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. సో ఎప్పుడెప్పుడు అమలు చేయబోతుంది, అలాగే దీనికి సంబంధించి గాను ఇప్పటికే తల్లికి వందనం పథకం అమలు చేస్తుంది కదా. అయితే ఇప్పుడు మహిళలందరికీ ఉపయోగపడేలాగా ప్రతి నెల కూడా ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్లు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను 1500 రూపాయలు అనేవి అయితే జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదండి, మీ అందరికీ ముందుగా తెలిసినట్లుగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి మనకి ఉచిత బస్సు కార్యక్రమం చేపట్టబోతుంది. అయితే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి అర్హతలు ఏంటి, సో ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు, సో ఎంత ఇస్తారు, ఒకేసారి ఇస్తారా, ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తల్లికి వందనం పథకం సంబంధించి గాను మనకి నిధులు అనేవి అయితే విడుదల చేసింది. అది కూడా ఏంటంటే మనకి కొన్ని కారణాల వల్ల కొంతమంది ఈ కేవైసీ నమోదు అవ్వకో లేదా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేకపోవడం వల్ల వారు అర్హతలు కలిగి ఉన్నా కానీ వారికైతే డబ్బులు అనేవి జమ కాలేదు. సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా నష్టపోకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందించాలని చెప్పేసి ఎవరికైతే పథకం అందలేదో, అలాగే మనకి అప్లై చేసుకున్నప్పుడు కొంతమందికి ఏంటంటే కొన్ని సందర్భాల్లో అప్లై చేసుకుని వీళ్ళు కల్పించకపోవచ్చు. సో వారికి రెండో అవకాశం కల్పించి, సో ఎవరికైతే జమ కాలేదో అర్హులు ఉండి కూడా సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే విధంగా వీలు కల్పించి రెండో విడత కింద కూడా డబ్బులు అనేవి జమ చేసిందండి. అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ 13,000 రూపాయలు జమ చేసిన తర్వాత మరొక పథకం అయితే ప్రవేశపెట్టడానికి అయితే ఆలోచిస్తుందన్నమాట. అదే ఆడబిడ్డ నిధి పథకం అండి. అంటే మీ అందరికీ ఎన్నికల టైంలో సూపర్ 6 పథకంలో భాగంగా ప్రతి మహిళలకు కూడా 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి ప్రతి మహిళలకి కూడా 1500 రూపాయల చొప్పున ప్రతి నెల కూడా అందించడానికి అయితే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే మనకి ప్రతి నెల కాకుండా ఒకేసారి అంటే 1500 ప్రతి నెల చొప్పున అలా 12 నెలలు చూసుకున్నట్లయితే 18,000 రూపాయలు అనేవి అయితే అవుతాయండి. అలా మొత్తంగా 18,000 రూపాయలు అనేవి అయితే ఏపీ మహిళలకు మన ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను కంపల్సరీగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి. కలిగి ఉంటే అది యాక్టివ్గా ఉండేలా చూసుకోండి. చాలామంది మిస్టేక్ చేస్తున్నారు, మనకి ఏ పథకాలు రావట్లేదు చెప్పేసి బ్యాంక్ అకౌంట్లు అయితే మెయింటైన్ చేయట్లేదు. సో దానివల్ల ఇన్యాక్టివ్గా ఉండిపోవడం వల్ల తల్లికి వందనం పథకంలో కూడా ఏంటంటే ఇన్యాక్టివ్ ఉండడం వల్ల డబ్బులు జమ చేసినా కానీ అవి యాక్టివ్గా లేకపోవడం వల్ల తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి జమ అయ్యాయి. సో ఖచ్చితంగా యాక్టివ్గా ఉండేలా చూసుకోండి. అలాగే మనకి ఈ కేవైసీ నమోదు చేయించుకోవడానికి అయితే ప్రయత్నించండి అనమాట. ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే ఈ కేవైసీ చేయించుకోవడం వల్ల మీకు ఎప్పుడు ఏ డబ్బులు వేసినా కానీ వెంటనే జమ అవుతాయండి. అయితే ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ అంటే మీకు ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అన్ని కూడా లింక్అప్ అయి ఉండాలండి. అలా ఎవరికైతే లింక్అప్ అయి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఎన్పిఎస్సి లింక్ కూడా కంపల్సరీగా అయితే చేసిందండి. ఈ ఎన్పిఎస్సి లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోమని కూడా తెలపడం జరిగిందనమాట. అంతేకాదండి, అయితే ఇప్పుడు 6 దశల ధృవీకరణ కూడా ప్రారంభించిందనమాట. అంటే మనకి అర్హతలు ఈ విధంగా గుర్తించబోతుందండి. అది ఏంటంటే మనకి 4 చక్రాల వాహనాలు కలిగి ఉంటే వారికైతే రాదు. అలాగే మనకి ట్యాక్స్ పే చేస్తున్నా కానీ అంటే ఈ మన కుటుంబంలో ఎవరైనా ట్యాక్స్ పే చేస్తున్నా కానీ వారికి కూడా రాకపోవచ్చు అనమాట. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ రాదండి. అలాగే మనకి పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 15,000 నుంచి అయితే ఉండకూడదు అనమాట జీతాలు అయితే. అయితే వీటికి సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట. అలాగే కరెంటు బిల్లు అనేవి 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నా కానీ వారికి అయితే రాకపోవచ్చు. సో ప్రస్తుతం ఇవన్నీ కూడా అర్హతలు గుర్తించి ఈజీగా మనకి అర్హత ఉన్న వారికి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉందండి. సో పెన్షన్దారులకు ఇస్తారంటే 59 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వితంతువుల పెన్షన్ సంబంధించి కానీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతుందన్నమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.